ఇంకా నువ్వు రాలేదేంటా అనుకున్నాను. ఎవరికైనా చచ్చాక పిండం పెడతారు, కానీ నువ్వు బతుకుండగానే నీ పిండాన్ని నువ్వు తినబోతున్నావు. నా రాముడి జోలికి వెళ్ళొద్దని విభీషణుడితో పాటు ఎంతో మంది రావణాసుడికి చెప్పారు. విన్నాడా? వినలేదు కాబట్టే నా తండ్రి చేతిలో చచ్చాడు. చూస్తుంటే నువ్వు కూడా నా చేతిలో చచ్చేలా ఉన్నావు. తమ్ముడు. అన్నయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు వచ్చావేంటి? నిన్ను చూడాలనిపించింది అన్నయ్య. ఎలా ఉన్నావో చూసి రమ్మని అమ్మ పంపించింది. మనసులో అంత క్రూరత్వం పెట్టుకుని వచ్చి ఇంత గొప్పగా ఎలా నటించగలుగుతున్నావురా దుష్టుడా? విషపురుగుని నమ్ముతున్నావు. నువ్వెంత అమాయకుడు అయ్యా వాసుదేవ్. అమ్మ చెల్ల ఎలా ఉన్నారు తమ్ముడు? బాగున్నారు అన్నయ్య. అమ్మని నువ్వు తలుచుకొని క్షణమే లేదు. ఇదిగో అమ్మ నీ కోసం తనే స్వయంగా వంట చేసి పంపించింది. అవునా? అవునన్నయ్య, అమ్మే వస్తానంది. నీకు శ్రమ ఎందుకమ్మా, అన్నయ్యకి నేనే ఇచ్చొస్తానని చెప్పి మరీ వచ్చాను. థ్యాంక్స్ తమ్ముడు. మీనాక్షి, వంట చేయకు. అమ్మ మన కోసం భోజనం పంపించింది. బాగున్నావా వదినా? బాగున్నాను. మీనాక్షి, అమ్మే స్వయంగా ఉండి మన కోసం క్యారేజ్ పంపించింది. ఇంత దూరం ఎందుకు వచ్చావు శక్తి? నేను ఇక్కడ చేస్తాను కదా. చేయవని కాదు వదినా, మీరిద్దరూ తను చేసింది తింటే అమ్మ చాలా సంతోషిస్తుంది. అందుకే ఈ చివరి ముద్ద మీకిమ్మంది. అంజమ్మా, అంజమ్మా, ఏమండి? మీనాక్షి, ఒళ్ళంతా నొప్పులు, భరించలేనంతగా తలనొప్పి. అవునా? ఒక్క నిమిషం. మీనాక్షి, ఈ టాబ్లెట్ వేసుకుని టీ తాగు. ఒళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి. మీనాక్షి, హెడ్ఏక్ అన్నావుగా, జెండు బామ్ రాస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది. నేను రాసుకుంటానులేండి. పర్వాలేదు.
బాడీ పెయిన్స్ తలనొప్పి నాకెప్పుడు రాలేదు. ఏం జరుగుంటుంది? ఖచ్చితంగా ఏదో జరిగింది, కానీ అదేంటో తెలియడం లేదు. ఎంత గుర్తు చేసుకుందామన్నా గుర్తు రావడం లేదు. ఏం జరుగుంటుంది? ఏం జరిగిందో చెప్పండి. ఏం జరగలేదు మీనాక్షి. లేదండి, ఒళ్ళంతా తాళ్లతో గట్టిగా కట్టేసినట్టు, తల మీద సుత్తితో కొడుతున్నట్టు, నరాలన్నీ గుంజుతున్నట్టు అంత తేడాగా ఉందండి. ఎంత తేడాగా ఉందంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ఏం జరిగిందో చెప్పండి. ఏం జరగలేదని చెప్పాను కదా మీనాక్షి. నాకు తెలియకుండా నేనేదో చేశాననిపిస్తుంది. అదేంటో గుర్తు రావడం లేదు. నేనేమైనా చేశానా? చెప్పండి ప్లీజ్. లేదు మీనాక్షి, నువ్వేం చేయలేదు. అంత గలాటా చేస్తే ఏం చేయలేదంటావేంటబ్బాయ్? నువ్వు చేసిన అంతా ఇంత గలాటానా? గలాటానా? అది మామూలు గలాటా కాదమ్మా. అంజమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయ్యో, అంత రచ్చ చేస్తే ఎందుకంటావేంటబ్బాయ్? గలాటా ఏంటి? రచ్చేంటంజమ్మా? నువ్వు చేసిన పనేనమ్మాయ్. ఏమండి, ఏం చేశానండి? నీకు తెలీదు, మీ ఆయనేమో చెప్పడు. అందుకే మీకు తెలియకుండా నువ్వు చేసిందంతా ఇదిగో ఈ చరవాణిలోనే చిత్రీకరించాను. చూసి తరించమ్మా. అంజమ్మా, వద్దంజమ్మా. ఇటివ్వండి. వద్దని చెప్తున్నాను కదా. ఒకసారి చూడనివ్వండి. రేయ్ వాసుదేవ్, పిలుస్తుంది నిన్నేరా? మొత్తం నీలో ఉన్న ప్రతిభ అంతా చూపించావమ్మా. చాలా టూ మచ్గా బిహేవ్ చేశాను, నన్ను క్షమించండి. అది టూ మచ్ కాదమ్మా, అంతకు మించి. అంజమ్మ ఏదో అమృతం అని చెప్తే తాగాను. తాగిన తర్వాత నాకు అలా అవుతుందని కానీ అలా చేస్తానని కానీ అనుకోలేదు. నన్ను క్షమించండి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఏం చేస్తున్నావో తెలియని మొత్తులో ఉన్నావు కాబట్టి అలా చేశావు. ఏం పర్వాలేదు మీనాక్షి. అంత దారుణంగా బిహేవ్ చేస్తే పర్వాలేదు అంటారేంటండి? చాలా పెద్ద తప్పు చేశాను. కాసేపు రెస్ట్ తీసుకుంటే హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది మీనాక్షి. వెళ్ళి పడుకో. మిమ్మల్ని తిట్టిందే కాకుండా మీ చేత కాళ్ళు కూడా పట్టించుకున్నాను. నన్ను క్షమించండి. మీనాక్షి, భార్యాభర్తలు ఒకరికొకరు సేవలు చేయడం తప్పు కాదు. ఎక్కువగా మాట్లాడితే హెడ్ఏక్ ఇంకా ఎక్కువ అవుతుంది. కళ్ళు మూసుకుని పడుకో. మీనాక్షి భయపడి నాతో ఉంటేనే నా మనసుకింత సంతోషంగా ఉంది. అదే మీనాక్షి మనసు మారి నాతో ఉంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. నా కల నిజం కావటానికి ఇలా జరిగిందేమో.